వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్‌ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మన టాపిక్ శ్రీవారి మెట్ల ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులు తరచుగా ఎక్కే మెట్లు ఆధ్యాత్మికంగా మరియు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ మెట్లు తిరుమల కొండ ఎక్కడానికి 2 మార్గాల్లో ఉంటాయి. మొదటిది అలిపిరి మెట్లు, రెండవది శ్రీవారి మెట్టు మార్గం. అలిపిరి మెట్లు తిరుపతి నగరంలోని అలిపిరి నుండి ఈ మెట్లు ప్రారంభమవుతాయి. మొత్తం 3550 మెట్లు ఉంటాయి మరియు సుమారు 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భక్తులు ఈ మెట్లు ఎక్కడంలో ఎంతో భక్తితో శ్రీవారి దర్శనానికి వెళ్తారు. మెట్లు ఎక్కే భక్తులకు ఇక్కడ ప్రత్యేకమైన ధార్మిక అనుభవం కలుగుతుంది. శ్రీవారి మెట్లు ఈ మార్గం కాస్త తక్కువ దూరంతో ఉంటుంది. సుమారు 2400 మెట్లు మాత్రమే ఉంటాయి. ఈ మార్గం చెన్నై అనంతపురం రహదారి వద్ద ఉన్న శ్రీవారి మెట్టు పాయింట్ నుండి ప్రారంభమవుతుంది. ఈ మార్గం భక్తులు తక్కువ సమయంలో తిరుమలకు చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. శ్రీవారి మెట్లు ఎక్కడం భక్తులలో ఒక సాంప్రదాయంగా మారింది. ఈ యాత్రలో భక్తులు తమ కష్టాలను, ఆందోళనను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్పిస్తారు. యాత్ర చేయడం ద్వారా భక్తులు తమ పాపాలను పోగొట్టుకోవాలని మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని భావిస్తారు. శ్రీవారి మెట్లు అనే మార్గాలు భక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. తిరుమల శ్రీవారి దేవాలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడకు చేరుకోవడానికి భక్తులు నడవలసిన మార్గం వేదాలలో కూడా ప్రస్తావించబడింది. ఈ మెట్లు ఎక్కడం ద్వారా భక్తులు తమ కష్టాలను నయం చేసుకునే ప్రయత్నం చేస్తారని చెబుతారు. పురాణ కథనాల ప్రకారం ఈ మెట్లు రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలతో కూడా సంబంధం కలిగి ఉన్నాయని విశ్వసిస్తారు. ఈ మెట్లు ఎక్కడం ఒక విధమైన ధార్మిక సాధనగా భావించబడుతుంది. భక్తులు శ్రీవారి ఆశీస్సులు పొందడం కోసం పాదయాత్ర చేస్తారు. భక్తుల కోసం పలు మెట్లు మార్గం వెంట విశ్రాంతి స్థలాలు, నీటి బిందెలు మరియు ప్రసాదం అందించే కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులు సురక్షితంగా తిరుమలకు చేరుకోవడానికి అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. రాత్రి సమయంలో మెట్లు ఎక్కే భక్తుల కోసం లైట్ల సదుపాయం కూడా ఉంది. ఈ మార్గంలో భక్తులు సుందరమైన కొండల మధ్య పాదయాత్ర చేస్తారు. ప్రకృతి సోయగాలు, చుట్టుపక్కల గల పచ్చని వృక్షాలు, పర్వత శ్రేణులు భక్తుల ప్రయాణాన్ని మరింత ఆధ్యాత్మికంగా అందంగా చేస్తాయి. మెట్ల మార్గం నుంచి తిరుపతి పట్టణం యొక్క అందమైన దృశ్యాలు చూడవచ్చు. ఇది భక్తుల ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది. మెట్లు ఎక్కే సమయంలో ప్రతి మెట్టు వద్ద భక్తులు వెంకటేశ్వరుని పేరు జపం చేస్తూ ముందుకు సాగుతారు. ఇది వారికి ఆధ్యాత్మిక శక్తిని మరియు శాంతిని ప్రసాదిస్తుంది. ఈ యాత్ర ద్వారా భక్తులు తమ మనస్సును ఏకాగ్రత చేసే అవకాశం పొందుతారు. కష్ట నష్టాలు భగవంతుని అనుగ్రహంతో సులభం అవుతాయని భావిస్తారు. భక్తులు మెట్లు ఎక్కడం ద్వారా తమ పాపాలు పోగొట్టుకోవచ్చని, మోక్షం పొందొచ్చని విశ్వసిస్తారు. ప్రతి మెట్టును ఎక్కేటప్పుడు శ్రీవారి నామస్మరణ చేయడం భక్తులకు పాప విమోచనం కలిగిస్తుందని హిందూ ధర్మం పేర్కొంటుంది. ఈ పాదయాత్ర భక్తులను తమ అంతర్యామిని అవగాహన చేసుకోవడానికి, జీవితంలో ఉన్న అస్తిత్వాన్ని, భగవంతుడితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేయడానికి సహాయపడుతుంది. శారీరక మరియు మానసిక శ్రేయస్సు పాదయాత్ర ముఖ్యంగా మెట్లు ఎక్కడం భక్తుల శారీరక శక్తిని పరిరక్షిస్తుంది. ఇది ఒక శారీరక సాధనంలా ఉంటుంది. క్రమశిక్షణ, మనోధైర్యం మరియు సహనాన్ని పెంపొందిస్తుంది. పాదయాత్రలో భక్తులు భజన కీర్తనలు పాడుకుంటూ ముందుకు సాగుతారు. ఇవి యాత్రలో ఉత్సాహాన్ని, భక్తి భావాన్ని పెంచుతాయి. భక్తులు శ్రీవారి స్తోత్రాలను, శ్లోకాలను పఠిస్తూ మెట్లు ఎక్కడం ఆనవాయితీగా ఉంది. ప్రతి మెట్టును ఎక్కేటప్పుడు ఈ స్తోత్రాలు భక్తులను మరింత ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తాయి. భక్తులు నడిచే మార్గంలో వివిధ డిజిటల్ సూచనలు, ఆడియో గైడ్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి భక్తులను మార్గం గురించి అవగాహన చేసుకోవడానికి, ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత సులభం చేస్తాయి. స్వచ్ఛత మరియు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతకు ఇచ్చారు. భక్తులు ఈ మార్గంలో ఖచ్చితంగా తమ శ్రద్ధను ఉంచి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ఉంటారు. శ్రీవారి మెట్లు ఎక్కడం భక్తులకు ఆధ్యాత్మిక పునాది వేయడంలో, వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవంగా నిలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.